మిత్రులారా మనం ఇంట్లో ఉన్నాం. ప్రజాబాట క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట. సో ఖమ్మం టౌను, ఖమ్మం సర్కిల్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించండి. మెరుపులాగా ఉన్నది డి మరి నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, లబ్ధిదారులు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో కరెంటుకు సంబంధించి కరెంట్ లేని మానవ జీవితం ఇవాళ లేదని చెప్పొచ్చు. సో నాగరికతకి చిరునామా కరెంటు. సో డీవీ లాంగ్ షాట్లో ఎండ, సో కరెంటు ఆధునిక మానవుడు మీ నాగరికత కలిగిన వాళ్ళు అంటే కరెంటే చిరునామాగా చూపిస్తారు. ఇలా ఫ్యాన్ లేనిది, టీవీ లేనిది, కూలర్ లేనిది, లేకపోతే కరెంట్ లేనిది నివసించలేనటువంటి పరిస్థితి. జనరల్గా ఇండస్ట్రీ సెక్టర్ నడవాలన్నా, వ్యవసాయ రంగానికి సంబంధించి, నీళ్లకు సంబంధించి, పంప్ సెట్లకు సంబంధించి కానీ అన్నిటికీ అలా మన ముందు కనపడుతున్నటువంటిది ఇది అనేది సందర్భంగా తెలియజేస్తుంది. సో ఏం జరుగుతుందో సంబంధించినటువంటి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది సార్? ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమము ఇక్కడ మన ఇందిరానగర్ ఏరియాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదురు ఉన్నటువంటి ట్రాన్స్ఫారం దగ్గర ప్రజాబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఉద్దేశంతో మేమే కాలనీలకి మరియు ఏరియా వైజ్గా, వార్డు వైజ్గా తిరుగుతూ విద్యుత్ సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కారం చూపుతూ మేము జనాలలోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఇందిరానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో విద్యుత్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీటర్లో చిన్న లోపాలు ఉన్నా కూడా, తర్వాత సప్లై కూడా ఏ విధంగా వస్తుంది, నాణ్యమైన సప్లై 24 సప్లై అందించడం కోసము కన్జ్యూమర్ దగ్గర ఉన్నటువంటి ఫీడింగ్ ఏదైతే ఉందో సప్లై ఎలా ఉంది, ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మేమే క్షేత్రస్థాయిలో కిందికి వచ్చేసి సమస్యలు పరిష్కరించడం కోసము ఏరియా వైజ్గా ప్రతి వారం తిరుగుతూ ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కూడా 1912కి లేదా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇమీడియట్గా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ 1912 టోల్ ఫ్రీ నెంబర్ 1912 టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేసేసి సమస్యలు ఏమన్నా కూడా వినియోగించుకోవచ్చు. ఈ కాలనీ సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ లోకల్ లైన్మెన్ కానీ, తర్వాత లోకల్ ఏ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ వాటికి ఫోన్ చేసినా కూడా మేము సమస్య నెంబరే పరిష్కరిస్తాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. సార్ ఒక ఫ్యాన్ 24 గంటలు తిరిగితే ఎంత కరెంటు కాలింది? అయితే ఇప్పుడు గవర్నమెంట్ మనకి ప్రత్యేకంగా గృహజ్యోతి స్కీమ్ అని చెప్పేసి మనకి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 200 యూనిట్లు ఎవరైతే బిలో 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీరో బిల్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సార్ 201 యూనిట్లు అయితే బిల్లు కట్టాలన్నా మొత్తం 201 యూనిట్లు అయితే యావరేజ్ తీసుకుంటా సార్. అది యావరేజ్ ప్రకారంగా 200 పైన ఒక యూనిట్ ఉన్నా కూడా యావరేజ్ పైన ఏదైతే ఉందో అప్పుడు బిల్ పే చేయాల్సి వస్తుంది. ఎంత 200 యూనిట్లు 201 యూనిట్కి చేయాలన్నా, ఒక యూనిట్ చేయాలన్నా? 200 యూనిట్లకి చేయాలి, బిల్ మొత్తం చేయాలి, బిల్ మొత్తం కట్టాల్సిందే. ఓకే. దయచేసి ఏంటంటే విద్యుత్తును పొదుపుగా వాడుకోండి. విద్యుత్ కూడా అన్నెసరీగా రూములలో కూడా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్ కానీ లైట్ కానీ వాడండి. తర్వాత నాణ్యమైనటువంటి పరికరాలని వాడండి. మనకి ఎల్ఈడి బల్బులు వాడకంతో మనకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా కన్జంప్షన్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎల్ఈడి బల్బులు వాడితే మీరు గృహజ్యోతి సంబంధించినటువంటి బిలో 200 యూనిట్లు కూడా అర్హులు అవుతారు. కాబట్టి ఒక లైట్ కానీ ఫ్యాన్ కానీ మనకు అవసరం ఉంది అని అంటేనే మాత్రమే వేసుకోవాలి. అవసరం లేనప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేసుకుంటూ విద్యుత్తుని పొదుపుని పాటించి డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా. పొద్దుగల ఫ్యాన్ తిరిగితే 1 యూనిట్ కాలిద్దా, 2 యూనిట్లు కాదు సార్? కంటిన్యూస్గా 12 గంటలు కనుక తిరిగితే 1 యూనిట్ కంపల్సరీగా కాలుతుంది. 24 గంటలకు 2 యూనిట్లు కాలుతుంది. మిగతా పరికరాలకు సంబంధించి సార్ మిగతా బల్బు అయినా కూడా ఎల్ఈడి బల్బులు మరియు 40 వాట్స్ కానీ 20 వాట్స్ కానీ బల్బులు ఉన్నాయి. అవి పెట్టుకుంటే తక్కువ కాలుతుంది. అది మనం ఒక 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ కంటిన్యూగా వెలిగితే అది కూడా 1 యూనిట్ వస్తుంది. ఫ్రిడ్జ్కి, టీవీకి అవి ఏమన్నా? ఫ్రిడ్జ్ వచ్చేసి అది దాని కనెక్టర్లో 200 వాట్స్ ఉంటుంది. 200 వాట్స్ అని అంటే ఫ్రిడ్జ్
కూడా కంపెనీ ఫ్రిడ్జ్ వాడితే 24 గంటలు వాడితే ఎన్ని యూనిట్లు కాదు సార్? 24 గంటలు ఫ్రిడ్జ్ అంటే కంటిన్యూగా ఉండదండి, అదే ఆన్ ఆఫ్ చేసుకుంటుంది కాబట్టి కంపల్సరీగా అది కూడా పర్ డే 1 యూనిట్ కంపల్సరీ జరుగుతుంది. 1 యూనిట్ మినిమం. ఫ్రిడ్జ్ కూలర్ సార్? కూలర్ కూడా అంతే, కూలర్ కూడా 200 వాట్స్, అది కూడా 1 యూనిట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము అడగగానే అధికార బృందం సంబంధించినటువంటి విద్యుత్ వినియోగదారుల బృందంతో కలిసి మనకి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.